పట్నంలో ఏఎన్ఎన్ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి అదిరిపోయే స్పందన వచ్చింది. అధికారుల నిర్లక్ష్యం, రేషన్ డీలర్ల అక్రమాలను ఎండగట్టిన ఏఎన్ఎన్ న్యూస్ కథనంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖలోని 212వ నంబర్ రేషన్ డిపోలో జరుగుతున్న అక్రమాలపై సమాచారం అందుకున్న ఏఎన్ఎన్ ప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకోగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. డీలర్ కుటుంబ సభ్యులు మీడియా ప్రతినిధులపై దాడికి తెగబడ్డారు. అంతేకాకుండా డీలర్ కుమారుడు తాను కానిస్టేబుల్ అంటూ బెదిరింపులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగారు. డిపోలో తనిఖీలు నిర్వహించగా ఉండాల్సిన స్టాక్తో పోలిస్తే ఏకంగా 600 కేజీల బియ్యం తక్కువగా ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో సదరు రేషన్ డీలర్పై 6A సెక్షన్ కింద కేసు నమోదు చేసి డిపోకు తాళం వేశారు. ఈ వ్యవహారంపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ అవతార్ యాదవ్ అందిస్తారు. గతంలో ఏదైతే సర్కిల్ 2లో ఉన్న విశాఖ సర్కిల్ 2లో ఉన్న 212 డిపో పైన అయితే మాత్రం ఏఎన్ఎన్ కథనాలు అయితే మాత్రం ప్రచురించింది. ఇప్పటికీ కూడా ఆ డిపోపై అయితే మార్పు రాలేదని చెప్పి మరలా కంప్లైంట్లు వస్తే అక్కడికి ఏదైతే తెలుసుకోవడానికి వచ్చిన ఏఎన్ఎన్ ప్రతినిధులపైన మాత్రం ఏదైతే అప్పలరాజు డిపో హోల్డర్ అప్పలరాజు వాళ్ళ కొడుకు భార్గవ్ కూడా మీడియాపై విరుచుకుపడ్డారు. ఏదైతే అడిగినందుకు వచ్చిన వాళ్ళపై నానా నేపాలుగా బ్లైండ్స్ చేస్తూ చాలా దారుణంగా దుర్భాషలు ఆడుతూ చాలా వచ్చేవారిని కూడా ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చాలా చెప్పడానికి మనకు మాటలో కూడా చెప్పడానికి కూడా ఊహించలేని రీతిగా వాళ్ళైతే మాత్రం మీడియాపై విరుచుకుపడ్డారు. నేను కానిస్టేబుల్ని ఏం చేస్తారు మీరు, మీలాంటి వాళ్ళు చాలా మంది చూశానని చెప్పి వచ్చిన ఏదైతే మీడియా ప్రతినిధి కెమెరామెన్ మంది కూడా విరుచుకుపడ్డారు. వాళ్ళు వీడియో తీసుకుంటున్నా కూడా వాళ్ళు ఏదైనా వాళ్ళు విధులకు అయితే ఆటంకం కలిగించారు. తీరా కట్ చేస్తే అధికారులు అయితే మాత్రం ఇక్కడికి వచ్చారు. అధికారులు వచ్చి ఈ డిపోని అయితే తనిఖీలు చేయడం కూడా జరిగింది. తనిఖీలు చేసిన తర్వాత నిజాలు అయితే బయటపడ్డాయి. దాదాపు 600 కేజీలు అయితే మాత్రం ఇప్పటికే షార్టేజ్ ఉందని చెప్పేసి అధికారులు వచ్చి దీనికి తాళాలు వేసి తాళాలు పట్టుకెళ్ళడం కూడా జరిగింది. దీనిపై అయితే కేసు నమోదు చేసి చెప్తామని కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ డిపో పైన అయితే మాత్రం గతంలో కూడా చాలా కంప్లైంట్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా మరలా ఏదైతే షార్టేజ్ రావడం దీనిపైన అయితే మాత్రం అధికారులు పూర్తిగా ఇప్పుడైనా తగు చర్యలు తీసుకొని ఏదైతే బాధితులు ఎవరైతే ఉన్నారో డిపోకి వచ్చే కార్డు హోల్డర్స్కి తక్షణం అంటే ఇన్ టైంలో రేషన్ అందే విధంగా అన్ని సరుకులు అందే విధంగా అధికారులు చూసుకుంటారని ఇది అంటే అందరితో పాటు ఏఎన్ఎన్ టీవీ కూడా కోరుకుంటుంది. ఇలాంటి డిపోలు ఏవైతే ఉన్నాయో ఇక్కడే కాదు విశాఖ జిల్లాలో కొన్ని డిపోలు అయితే ఉన్నాయి. ఆ డిపోలపైన అన్నిటిపైన కూడా అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని ఏదైతే పేదలు అంటే ఈ బియ్యం మీద ఆసరాగా బతికే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తారని అందరితో పాటు మనము కోరుకుందాం. కెమెరా పర్సన్ రాజేద్దాం, అవతార్ యాదవ్, ఏఎన్ఎన్ టీవీ, విశాఖపట్నం.